హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎర్నింగ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక బెస్ట్ మనీ ఎర్నింగ్ యాప్ చెప్తాను. ఈ యొక్క యాప్లో మనకి సైన్ అప్ బోనస్గా 20 రూపీస్ అయితే వస్తుంది. అండ్ అలాగే మనకి పర్ రిఫర్కి 120 రూపీస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ అలాగే దీంట్లో మనం అన్లిమిటెడ్గా మనీ అనేది ఏం చేయవచ్చు. అండ్ అలాగే దీంట్లో జస్ట్ ఒక్క రిఫర్ చేసి మనం ఈజీగా మన టోటల్ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. ఓకేనా. సో చాలా సింపుల్గా అయితే ఉంటుంది వీడియో అనేది. అండ్ అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో ఓకేనా, ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు 100% ప్రాఫిట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్తో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. ఎటువంటి ఎర్నింగ్ యాప్ వచ్చినా సరే ముందుగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్కి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్స్ అని చూడండి. సో ఓకేనా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 200 రూపీస్, 300 రూపీస్, 200 రూపీస్ విత్డ్రా చేసి ఇక్కడ సక్సెస్ వచ్చింది. సో ఓకేనా, ఇందులో పేమెంట్ అనేది 100% అయితే వస్తుందన్నమాట. సో ఓకేనా, ఇక్కడ ఎవ్రీ స్క్రీన్ షాట్ కూడా చూడండి, పేమెంట్ అనేది 100% అయితే వస్తుంది. ఇది అంటే 440 రూపీస్ విత్డ్రా చేస్తే 440 రూపీస్ కూడా రిసీవ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ 900 రూపీస్ రిసీవ్ అయితే అయిపోయింది. సో ఓకేనా, దీంట్లో పేమెంట్ అనేది ఎగ్జాక్ట్గా ఒక 2 or 3 అవర్స్ పేమెంట్ అనేది రిసీవ్ అయితే అవుతుంది. సో ఓకేనా, ఇది జెన్యున్గా పేమెంట్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇందులో నేను ఎలా అయితే చెప్పానో యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా అలానే చేయండి. 100% ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో కానీ ఎవరు కూడా మిస్టేక్ అనేది చేయకండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఈ వెబ్సైట్ అంటే వీడియో డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. సో ఓకేనా, ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా హోమ్ పేజ్ అయితే వస్తుంది అన్నమాట. సో కానీ మీరేం చేయాలంటే సింపుల్గా, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏం చేయాలంటే సింపుల్గా ఇది మన యొక్క మొబైల్ నెంబర్ అనమాట. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో కానీ తర్వాత కింద రిఫర్ కోడ్ అనేది ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. సో కానీ కింద మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఓటీపీ, ఇక్కడ గెట్ కోడ్ మీద క్లిక్ చేసి ఆ ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. సో కానీ తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అడుగుతారు. ఇక్కడ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఈ డీటెయిల్స్ మొత్తం ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయితే అయిపోండి. సో ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 100 రూపీస్ అనేవి రావు. ఎట్టి పరిస్థితుల్లో సైన్అప్కి 100 రూపీస్ రావు. జస్ట్ సైన్అప్కి 20 రూపీస్ మాత్రం వస్తుంది. ఇక్కడ నాకు 100 రూపీస్ ఎందుకు చూపిస్తుంది అంటే నేను ఆల్రెడీ 100 రూపీస్ రీఛార్జ్ అయితే చేశాను. అది చూపిస్తాను జస్ట్ మీకు. సో ఇది నా యొక్క మెయిన్ అకౌంట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేయాలంటే సింపుల్గా మీరు ఇక్కడ రీఛార్జ్ బటన్ అయితే కనబడుతుంది కదా. సో ఈ రీఛార్జ్ బటన్ మీద క్లిక్ చేసి ఒక 100 రూపీస్ అనేవి రీఛార్జ్ అయితే చేయాలి. మీ మనీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీ మనీ మీకు ఖచ్చితంగా వస్తుంది. సో ఓకేనా. సో ఫ్రెండ్స్, రీఛార్జ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే పైన 100 రూపీస్ అనేవి ఎంటర్ చేయాలి. సో ఓకేనా, పైన 100 రూపీస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా. సో దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రీఛార్జ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా, రీఛార్జ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక బ్రౌజర్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఓకేనా, బ్రౌజర్లోకి వెళ్ళిపోయిన తర్వాత సో ఫ్రెండ్స్, ఇక్కడ పేటీఎం కానీ ఫోన్పే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు పేటీఎం అయితే పేటీఎం యూపీఐ అనేది ఇవ్వండి. సో ఓకేనా, ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. సో ఓకేనా, క్లిక్ చేసి ఒక 100 రూపీస్ అనేవి పే చేసి ఇక్కడ యాడ్ చేయండి. సో ఓకేనా. సో ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ నేను ఎలా అయితే 100 రూపీస్ యాడ్ చేశానో మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే 100 రూపీస్ యాడ్ చేయండి. సో కానీ 100 రూపీస్ యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తాను, ఈ పేజ్ని స్క్రీన్ షాట్ అయితే తీయండి. సో కానీ పేజ్ స్క్రీన్ షాట్ తీసిన తర్వాత సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను పేజ్ స్క్రీన్ షాట్ తీశాను. ఇది వీడియో డిస్క్రిప్షన్లో ఇతనికి సంబంధించిన కాంటాక్ట్ అనేది ఉంటుంది. సో కానీ ఇతనికి మెసేజ్ అనేది చేయాలన్నమాట. సో ఇతను ఏం చేస్తాడంటే 20 రూపీస్ రిజిస్ట్రేషన్ బోనస్ అనేది పంపిస్తాడు. సో ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను 100 రూపీస్ రీఛార్జ్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ పంపించి సో ఇక్కడ ఏం మెసేజ్ చేశానంటే, సార్ ఐఎమ్ రీఛార్జ్ 100 రూపీస్. సో ప్లీజ్ గివ్ మీ రిజిస్ట్రేషన్ బోనస్. ఓకేనా, సైన్ అప్ బోనస్ అని మెసేజ్ చేయకండి, రిజిస్ట్రేషన్ బోనస్ అని చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావడం లేదు సైన్ అప్ బోనస్ అంటే ఏందో. సో ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మై రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని చెప్పాను. తర్వాతకి నా యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ సెండ్ చేశాను. ఓకేనా, సెండ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అతను ఏం చేశారంటే ఎస్ యూ హ్యావ్ రీఛార్జ్ అంటే నేను రీఛార్జ్ చేశానని కన్ఫర్మ్ చేశారు. తర్వాత ఇక్కడ ఓకే సార్ అని చెప్పాను. సో తర్వాతకి అతను నాకు 20 రూపీస్ రిజిస్ట్రేషన్ బోనస్ అంటే లింక్ అనేది పంపించాడు అనమాట. సో ఓకేనా, మనం ఏం చేయాలంటే సింపుల్గా ఈ లింక్ మీద క్లిక్ చేయండి. సో ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత సో ఫ్రెండ్స్, మీకు ఇలా ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ క్లిక్ టు రిసీవ్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. సో ఓకేనా, ఇక్కడ ఈ మై రెడ్ ఎన్వలప్ మీద క్లిక్ చేసి ఇక్కడ 20 రూపీస్ని క్లెయిమ్ అయితే చేసుకోండి. సో ఓకేనా. సో ఫ్రెండ్స్, 20 రూపీస్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్ పడిపోతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ 20 రూపీస్ క్లెయిమ్ అయినట్టు చూపిస్తుంది. సో ఓకే, ఇక్కడ 20 రూపీస్ క్లెయిమ్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే సో ఫ్రెండ్స్, మీ యొక్క మెయిన్ అకౌంట్కి 120 రూపీస్ అంటే 20 రూపీస్ అనేవి యాడ్ అయిపోతాయి అన్నమాట. సో ఓకే, యాడ్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలంటే మనం ఒక రిఫర్ అయితే చేయాలి. సో ఓకే, ఎటువంటి టెన్షన్గా పడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా మనం మనీ అనేది ఏం చేయవచ్చు. సో ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేయాలంటే సింపుల్గా మనం సో ఫ్రెండ్స్, ఇందులో మినిమం విత్డ్రా ఎంతో చెప్పలేదు కదా. సో మినిమం విత్డ్రా వచ్చేసి 300 రూపీస్ అనమాట. సో కానీ 300 రూపీస్ అని చెప్పి కంగారు పడకండి. సో కానీ 300 రూపీస్ అనేది చాలా సింపుల్గా విత్డ్రాని చేసుకోవచ్చు. సో ఓకేనా, ఎలా అనేది చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏం చేస్తారు, సింపుల్గా ఇక్కడ ఓమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో కానీ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓమ్ ఇలా ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సో ఓకేనా, ఇక్కడ చూడండి, పైన గేమ్ బాక్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. సో ఓకేనా, ఇక్కడ చూడండి, గేమ్ బాక్స్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో కానీ గేమ్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఆప్షన్
సో ఫ్రెండ్స్ మీకు ఇలా ఆప్షన్ అయితే వస్తుంది కదా. సో ఓకేనా, ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ కింద లాస్ట్ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి. ఈ 3 ఆప్షన్స్లో మనకి లాస్ట్ ఆప్షన్ ఒకరైతే కనబడుతుంది. సో ఓకేనా, ఈ ఆప్షన్ మీద అంటే ఇది మీ అనే ఆప్షన్ అనమాట. సో ఓకేనా, మీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎక్స్టెన్షన్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. సో ఓకేనా, ఈ ఎక్స్టెన్షన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పైన మై కమిషన్ అనేది ఉంటుంది. సో ఓకేనా, ఈ మై కమిషన్ మీద క్లిక్ చేయండి. సో ఓకేనా, మై కమిషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క రిఫర్ లింక్ అనేది ఉంటుంది. సో ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే మనం సింపుల్గా ఈ రిఫర్ లింక్ని ఇక్కడ చూడండి, ఇది మన యొక్క రిఫర్ లింక్ అనమాట. సో ఓకే, దీని మీద క్లిక్ చేసి మన యొక్క రిఫర్ లింక్ని కాపీ అయితే చేయాలి. సో ఓకేనా, కాపీ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే, సో ఫ్రెండ్స్ మీ దగ్గర బ్రేవ్ బ్రౌజర్ కానీ మీ దగ్గర వేరే డిఫరెంట్ బ్రౌజర్ అయితే ఉంటుంది కదా. సో డిఫరెంట్ బ్రౌజర్ యూజ్ చేయండి, ఎటువంటి అకౌంట్ కూడా బ్లాక్ అవ్వదు. సో కానీ నేను చెప్పినట్టు ప్రాసెస్ చేయండి, మీ అకౌంట్ ఒక్కటి కూడా బ్లాక్ అవ్వదు. ఎన్ని రిఫరల్స్ అంటే అన్ని రిఫరల్స్ చేసుకోవచ్చు. సో కానీ ఇక్కడ ఏం చేయాలంటే సింపుల్గా మీ యొక్క రిఫరల్ లింక్ని పేస్ట్ అయితే చేయండి. సో కానీ పేస్ట్ చేసి ఇక్కడ సెర్చ్ బార్ మీద క్లిక్ చేయండి. సో కానీ సెర్చ్ బార్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నా దగ్గర వేరే మొబైల్ నెంబర్ అయితే ఉంది, వేరే మొబైల్ నెంబర్తో ఇక్కడ సైన్ అప్ అయితే అవుతాను. సో ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నా యొక్క బేసిక్ డీటెయిల్స్ అని మొత్తం ఫిలప్ చేశాను. ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం ఏరోప్లేన్ మోడ్ ఆన్ ఆఫ్ చేయాలి. ఓకేనా, డిఫరెంట్ బ్రౌజర్ యూజ్ చేయాలి. అండ్ అలాగే సైన్ అప్ అయ్యేటప్పుడు ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేటప్పుడు ఏరోప్లేన్ మోడ్ ఆన్ ఆఫ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఏరోప్లేన్ మోడ్ ఆన్ ఆఫ్ అయితే చేస్తున్నాను. సో కానీ ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా జస్ట్ 1 minute వెయిట్ చేయండి. ఓకే, 1 minute వెయిట్ చేసిన తర్వాత ఏరోప్లేన్ మోడ్ ఆన్ ఆఫ్ చేయండి. ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి అకౌంట్ కూడా బ్లాక్ అయితే అవ్వదు అనమాట. సో ఓకేనా. సో ఫ్రెండ్స్ ఏరోప్లేన్ మోడ్ ఆన్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ కన్ఫర్మ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం సక్సెస్ఫుల్గా ఇందులో రిజిస్టర్ అయితే అయిపోతాం. సో ఓకే, ఇక్కడ రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని వచ్చింది చూడండి. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మన పేజ్ అనేది హోమ్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఇలా ఆప్షన్స్ అయితే వస్తుంది కదా. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇందులో కూడా ఒక 100 రూపీస్ అనేవి రీచ్ అయితే చేయాలన్నమాట. సో ఓకేనా, మన అమౌంట్ ₹1 కూడా ఇటు పోదు. సో ఓకేనా, సో నేను చెప్పినట్టు చేయండి, మీ అమౌంట్ మీకు రిసీవ్ అయితే అవుతుంది. సో ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మై అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో ఓకేనా, మై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ రీఛార్జ్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ రీఛార్జ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక 100 రూపీస్ అయితే ఎంటర్ అయితే చేశాను. ఓకే, 100 రూపీస్ ఎంటర్ చేసి ఇక్కడ 100 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇక్కడ రీఛార్జ్ మీద క్లిక్ చేశాను. సో ఓకేనా. సో ఇక్కడ వాళ్ళు ఏం అడుగుతారంటే మన యొక్క ఈమెయిల్ రియల్ నేమ్ అడుగుతారు. ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన ఈమెయిల్ నేమ్ అనేది ఇవ్వండి. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నా యొక్క నేము ఈమెయిల్ ఇచ్చేసాను. ఇక్కడ తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేశాను. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ రండి. సో ఇక్కడ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఎవరు కూడా బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేయకండి ఇప్పుడే. సో ఓకేనా. సో ఫ్రెండ్స్ మీ యొక్క నేమ్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తాను, ఇక్కడ బ్యాక్ రండి. సో ఓకే, ఇది బ్యాక్ రండి, కొంచెం బ్యాక్ వస్తే ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ రీఛార్జ్ చూపిస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ కింద రీఛార్జ్ బటన్ అయితే కనబడుతుంది. సో ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఇక్కడ ఫోన్పే అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఫోన్పే ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. సో ఓకేనా, జస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని పక్కన @YBL అదే చూపిస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూపీఐ వాళ్ళ యొక్క యూపీఐ ప్రొవైడ్ చేస్తారు. ఆ యూపీఐని కాపీ చేసుకోండి. సో ఇక్కడ యూపీఐ కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఫోన్పే అనేది ఓపెన్ చేయండి. ఫోన్పే ఆర్ పేటిఎం. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను ఫోన్పే నుంచి ఒక 100 రూపీస్ అయితే సెండ్ అయితే చేశాను. సెండ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత బ్రౌజర్లోకి వెళ్ళిపోండి. బ్రౌజర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా 100 రూపీస్ యాడ్ అయితే అవుతుంది. ఎటువంటి ప్రాబ్లం అంటే లేనదనమాట మన దగ్గర. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం సింపుల్గా ఈ పేజ్ని స్క్రీన్ షాట్ అయితే తీయండి. ఓకే, ఈ పేజ్ స్క్రీన్ షాట్ తీయండి. సో ఈ పేజ్ స్క్రీన్ షాట్ తీసిన తర్వాత సో నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నా యొక్క ఫేక్ అకౌంట్ ఉంది కదా, అంటే నా దగ్గర వేరే టెలిగ్రామ్ కాంటాక్ట్ ఉంటే సో దాని నుండి మెసేజ్ చేశాను. ఏమనంటే హాయ్ సార్ అని చెప్పాను. సో తర్వాత నేను 100 రూపీస్ రీఛార్జ్ చేసిన స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేశాను. సెండ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా జస్ట్ 1 minute ఇక్కడ చూడండి 3:27కి పెట్టాను. 3:28కి నాకు రిప్లై అయితే వచ్చింది. వెంటనే రిప్లై అనేది వస్తుంది. సో ఇక్కడ ఏం చేశాను నేను ఐఎమ్ రీఛార్జ్ 100 రూపీస్. సో ప్లీజ్ గివ్ మీ రిజిస్ట్రేషన్ బోనస్ అని చెప్పాను. సో చెప్పిన తర్వాత సో నెక్స్ట్ ఫుల్ ఏం చేశారంటే ఇక్కడ చూడండి మై రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని చెప్పి నా యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ సెండ్ చేశాను. తర్వాతకి మై రిఫర్ మొబైల్ నెంబర్ అని చెప్పి నా యొక్క రిఫర్ కోడ్ అయితే ఉంటుంది కదా. సో నా యొక్క రిఫర్ మొబైల్ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను ఎలా అయితే పంపించానో సేమ్ మీరు కూడా అలానే మెసేజ్ చేయండి. సో ఓకేనా, ఇక్కడ ఫస్ట్ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ సెండ్ చేయండి. తర్వాత నా యొక్క రిఫర్ మొబైల్ నెంబర్ సెండ్ చేయండి. సో ఓకేనా, నా యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి 8185064192. ఓకేనా, ఇది నా యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబరు. సో ఈ మొబైల్ నెంబర్ అనేది వాళ్ళకి సెండ్ చేయండి. ఫస్ట్ మీ యొక్క మొబైల్ నెంబరు, సెకండ్ నా రిజిస్టర్ మొబైల్ నెంబర్. సో సెండ్ చేసిన తర్వాత అతను ఒక రెడ్ ఎన్వలప్ అయితే పంపిస్తారు. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరేం చేస్తారంటే దీని మీద ఎట్టి పైసలు క్లిక్ అనేది చేయకండి. సో కానీ క్లిక్ చేయకుండా మీరేం చేస్తారంటే ఈ లింక్ని కాపీ అయితే చేయండి. సో ఓకేనా, మీరు ఏ బ్రౌజర్లో అయితే దీన్ని యూజ్ చేశారో ఓకే అకౌంట్ క్రియేట్ చేశారో అదే అకౌంట్లో పే చేస్తే ఈ రిఫర్ అమౌంట్ అనేది దాంట్లో యాడ్ అయిపోతుంది అన్నమాట. సో ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను బ్రేవ్ బ్రౌజర్ అయితే యూజ్ చేశాను కదా. సో బ్రేవ్ బ్రౌజర్ యూజ్ చేసిన తర్వాత ఈ బ్రేవ్ బ్రౌజర్లోనే నేను కాపీ చేసిన రెడ్ ఎన్వలప్ అనేది పేస్ట్ అయితే చేశాను. తర్వాత ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేశాను.
సో కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో కొంచెం వెయిట్ చేయండి, ఆటోమేటిక్గా మనకి అప్లై అయితే అవుతుంది, అంటే 20 రూపీస్ అనేవి క్లెయిమ్ అయితే అవుతుంది. సో ఓకేనా. సో ఫ్రెండ్స్ మనకి ఇలా ఆప్షన్ అయితే వస్తుంది కదా. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం మై రెడ్ ఎన్వలప్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, మై రెడ్ ఎన్వలప్ మీద క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ నో ఎర్రర్ అని వస్తుంది. డోంట్ వరీ, కొంచెం బ్యాక్ రండి, బ్యాక్ వచ్చేసి మళ్ళీ మై రెడ్ ఎన్వలప్ మీద క్లిక్ చేయండి. సో ఓకేనా, సారీ మనకి ఎందుకు ఇలా వస్తుందంటే ఇక్కడ క్లిక్ టు రిసీవ్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. సో ఓకే, క్లిక్ టు రిసీవ్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది కదా. సో దాని మీద క్లిక్ చేయాలి. సో ఓకే, మై రెడ్ ఎన్వలప్ మీద కాదు, ఇక్కడ క్లిక్ టు రిసీవ్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది పేరు మీద. ఆ పేరు మీద క్లిక్ చేస్తే మనకి 20 రూపీస్ క్లెయిమ్ అయితే అవుతుంది. సో ఓకేనా, మనం ఏం చేయాలంటే కొంచెం బ్యాక్ అయితే రండి. సో ఓకే, బ్యాక్ అయితే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి 20 రూపీస్ అని యాడ్ అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నా యొక్క ఫేక్ అకౌంట్లో గట్రా 20 రూపీస్ అనేది యాడ్ అయిపోయింది. సో ఓకేనా, అండ్ ఇందులో ఇంకొక విషయం చెప్పలేదు, ఇందులో మనకి పర్ రిఫరల్కి 150 రూపీస్ అనేది వాళ్ళైతే అన్నారు. సో ఓకే, ఇప్పుడు నేను ఒక రిఫర్ అయితే చేశాను కదా, రిఫరల్ అమౌంట్ అయితే అడిగి చూస్తాను, వాళ్ళు పర్ రిఫరల్ 150 రూపీస్, అది కూడా ఈరోజు మాత్రమే, అది అండ్ ఈరోజు 9 లోపల ఎవరైతే రిఫర్స్ చేసుకుంటారో వాళ్ళకి పర్ రిఫర్కి 150 రూపీస్ అన్నారు. సో రేపటి నుంచి మాత్రం పర్ రిఫర్కి 120 రూపీస్ మాత్రమే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఫేక్ అకౌంట్కి కూడా రిజిస్ట్రేషన్ బోనస్ వచ్చింది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే రిఫరల్ అమౌంట్ అయితే అడుగుతాను అతనికి, మన యొక్క మెయిన్ అకౌంట్ నుంచి రిఫరల్ అమౌంట్ అయితే అడగాల్సి ఉంటుంది. సో ఓకేనా. సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మీరు ఏమన్నా రిఫర్ చేసినట్లయితే ఆ పర్సన్ అనేది ఇక్కడ చూడండి, మీరు ఎవరైనా రిఫర్ చేసినట్లయితే అతను మీ కింద ఎవరైనా జాయిన్ అయితే ఇక్కడ చూడండి +1 అనేది పంపిస్తారన్నమాట. ఓకేనా, +1 అనేది ఎందుకు పంపిస్తారంటే మీరు ఒకరిని రిఫర్ చేశారు అన్నట్టు ఇక్కడ చూపిస్తారు అనమాట. సో ఓకేనా, +1 సింబల్ని పంపిస్తారు. ఇద్దరిని రిఫర్ చేశారు అనుకోండి +2 +3 అని అట్లా పంపిస్తారు అనమాట. సో ఓకేనా, ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ రిఫరల్ అమౌంట్ అనేది అడగాలి, మన యొక్క మెయిన్ అకౌంట్ నుంచి రిఫరల్ అమౌంట్ అడగాలి. సో ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను ఇతనికి మెసేజ్ అయితే చేశాను. చేసిన తర్వాత అతను ఏమన్నాడంటే యూనిఫైడ్ సెటిల్మెంట్ ఫ్రమ్ 9 AM to 9 PM to 10 PM, అంటే ఈరోజు కేవలం అంటే మనం ఎన్ని రిఫర్స్ చేసినా సరే ఈరోజు 9 PM 10 PM కల్లా అందరి సెండ్ చేస్తారు రిఫరల్ అమౌంట్ అన్నారు. సో ఫ్రెండ్స్ ఇందులో ఆ రిఫరల్ అమౌంట్ అనేది 100% వస్తుంది. సో ఓకే, రివార్డ్స్ విల్ బి సెంట్ యూనిఫామ్లీ, అంటే 9 PM to 10 PM, అంటే ఈరోజు నైట్ 9 PM అండ్ 10 PM లోపల అందరికీ సెండ్ చేస్తా అని చెప్పాడు అంట. ఓకేనా, అది కేవలం నాకేనని అడిగితే లేదు ఇది అందరికీ అన్నాడు. అండ్ అలాగే ఇందులో నేను పర్ రిఫర్కి 120 రూపీస్ అని చెప్పాను కదా, కానీ ఈరోజు రిపబ్లిక్ డే వల్ల వాళ్ళు 150 రూపీస్ పెట్టారు. అది కూడా ఈరోజు నైట్ 9 PM లోపల ఎవరైతే ఎన్ని రిఫరల్ చేస్తారో వాళ్ళకి పర్ రిఫరల్కి 150 రూపీస్ అయితే ఇస్తారు. 9 PM తర్వాత 120 రూపీస్ మాత్రమే ఇస్తారు. సో ఓకేనా, అండ్ అలాగే రిఫరల్ అమౌంట్ మాత్రం 100% అయితే వస్తుంది. మీరు ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు ఇందులో. ఓకేనా, మీరు రిఫరల్స్ చేసేటప్పుడు జస్ట్ ఒక 2 రిఫరల్ చేయండి, మీ ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది ఉంటుంది. జస్ట్ ఒక రిఫర్ చేసినా సరే ప్రాఫిట్ ఉంటుంది, 2 రిఫరల్ చేసినా ప్రాఫిట్ ఉంటుంది. కానీ ఎక్కువ రిఫరల్ చేయకండి, ఎందుకంటే ఒకసారి పేమెంట్ వచ్చిన తర్వాతనే ఇంకా రిఫరల్ చేయడానికి బెటర్గా ఉంటుంది అన్నమాట. సో ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నాకు నేనేం అడిగానంటే ఇక్కడ అంటే దీనికి సంబంధించి అంటే ఈ ఒక్క రిఫరల్ అమౌంట్ ప్రొవైడ్ చేయండి అంటే వెంటనే దీనికి సంబంధించి రిఫరల్ అమౌంట్ అనేది ఇచ్చేసారు రెడ్ ఎన్వలప్, అంటే దీని యొక్క వాల్యూ 150 రూపీస్ అనమాట. సో ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీని రెడ్ ఎన్వలప్ అనేది 80% క్లెయిమ్ చేయకండి. సో ఓకేనా, ఎందుకు క్లెయిమ్ చేయొద్దు అంటున్నానంటే సో చెప్తాను అది కూడా 80% కూడా ఈ లింక్ మీద క్లిక్ చేసి క్లెయిమ్ చేయకండి, మీ రిఫరల్ అమౌంట్ అనేది ఎక్కడికి పోదు. సో ఓకేనా. సో ఫ్రెండ్స్ మీకు వచ్చిన రెడ్ ఎన్వలప్ అనేది 80% క్లెయిమ్ చేసుకోకండి ఇప్పుడే. ఎందుకు క్లెయిమ్ చేసుకోవద్దు అనేది కూడా ఇప్పుడు ఈ వీడియో చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నా యొక్క మెయిన్ అకౌంట్లో 120 రూపీస్, నా యొక్క ఫేక్ అకౌంట్లో 120 రూపీస్ అయితే ఉన్నాయి. ఓకేనా, నాకు రావాల్సిన 150 రూపీస్ అనేవి అవి నేను ఇంకా క్లెయిమ్ అయితే చేయలేదు. ఎందుకు క్లెయిమ్ చేయలేదంటే ముందుగా ఈ 120 రూపీస్ అనేవి ఒక వాలెట్లో తీసుకొని వస్తాను. ఓకేనా, ఏ వాలెట్లోకి అయితే టోటల్ అమౌంట్ వస్తుందో అప్పుడు ఆ వాలెట్లోకి నేను రెడ్ ఎన్వలప్ అనేది క్లెయిమ్ చేసుకుంటాను. సో ఓకేనా, విత్డ్రా చేసుకుంటే అప్పుడు బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఓకేనా, ఎలా అని ఇక్కడ చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మై అన్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో ఓకేనా, మై అన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఆప్షన్స్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు గేమ్ బాక్స్ పైన గేమ్ బాక్స్ అనేది ఉంది కదా, సో గేమ్ బాక్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి స్పీడ్ అని ఉంది కదా, స్పీడ్ ఎగ్, సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఓకేనా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఓకేనా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బిగ్ స్మాల్ రెండే ఉంటాయి అనమాట. సో ఓకేనా, మనం ఏం చేయాలంటే మళ్ళీ ఫేక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయాలి. సో ఓకేనా, ఫేక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మై అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో తర్వాత ఇక్కడ ఇందులోకి గేమ్లోకి అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, గేమ్ బాక్స్ మీద క్లిక్ చేశాను. సో కానీ గేమ్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఆప్షన్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే స్పీడ్ ఎగ్ మీద క్లిక్ చేయండి. సో కానీ స్పీడ్ ఎగ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇదే అనమాట గేమ్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి బిగ్ స్మాల్ రెండు ఆప్షన్స్ అయితే కనబడతాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏం చేయాలంటే బిగ్ అనే ఆప్షన్ మీద ఒక అకౌంట్లో బిగ్ అనే ఆప్షన్ మీద 120 రూపీస్ పెట్టాలి, రెండో అకౌంట్లో ఫేక్ అకౌంట్లో స్మాల్ అనే ఆప్షన్ మీద 120 రూపీస్ పెట్టాలి. సో ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేనేం చేస్తానంటే నా యొక్క మెయిన్ అకౌంట్లో బిగ్ మీద
సో కానీ బిగ్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ ఏం చేశాను అంటే 120 రూపీస్ సెలెక్ట్ చేసుకున్నాను. సో కానీ ఇక్కడ 120 రూపీస్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను. ఓకే, కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే ఇక్కడ ఇది నా యొక్క ఫేక్ అకౌంట్. ఇందులో ఏం చేశానంటే నేను స్మాల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, స్మాల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ నా యొక్క వాలెట్లో 120 రూపీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 120 రూపీస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను. ఓకే, కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బెట్ అనేది అయిపోయింది. సో ఇక్కడ పైన మనకి టైమింగ్స్ అయితే రన్ అవుతున్నాయి చూడండి. ఈ టైమింగ్స్ అయిపోయే లోపల సో కానీ బెట్ అనేది సక్సెస్ అవుతుంది ఏదో ఒక అకౌంట్లకి. సో 230 రూపీస్ సంథింగ్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నా యొక్క వాలెట్లో 234 రూపీస్ అయితే ఉన్నాయి. సో కానీ ఇక్కడ 234 రూపీస్ ఉన్నాయంటే నేను గేమ్ ప్లే చేశాను కదా 120. సో నా యొక్క మెయిన్ అకౌంట్లకి ఓకేనా, ఫేక్ అకౌంట్లకి విన్ కాకుండా మెయిన్ అకౌంట్ విన్ అయిపోయింది. సో ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 234 రూపీస్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనకి 150 రూపీస్ బోనస్ అయితే పంపించారు. సో ఓకేనా, ఆ 150 రూపీస్ బోనస్ అనేది ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఫ్రెండ్స్ మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మీ అకౌంట్లకి అంటే టోటల్ అమౌంట్ ఏ వాలెట్లకి అయితే వస్తుందో దాంట్లోకే మీ యొక్క బోనస్ అనేది క్లెయిమ్ చేసుకోండి. సో ఓకేనా, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ ఎన్వలప్ అనేది వాళ్ళు పంపించిన తర్వాత మీ అమౌంట్ ఎక్కడికి పోదు, రిఫరల్ అమౌంట్ ఎక్కడికి పోదు. సో తొందరపడి మీరు క్లెయిమ్ చేసుకోండి. సో ఓకేనా, మీరు రెడ్ ఎన్వలప్ పంపించిన తర్వాత మీ ఫేక్ అకౌంట్లో మెయిన్ అకౌంట్లో గేమ్ ప్లే చేసి టోటల్ అమౌంట్ ఒక వాలెట్లో తీసుకుని రండి. ఎప్పుడు అంటే మీకు రెడ్ ఎన్వలప్ పంపించిన తర్వాత దీన్ని సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో ఓకేనా, ఈ రెడ్ ఎన్వలప్ సేవ్ చేసుకుని పెట్టుకోండి. వాళ్ళు రెడ్ ఎన్వలప్ పంపించిన తర్వాత మీరేం చేస్తారంటే మీ యొక్క ఫేక్ అకౌంట్ మెయిన్ అకౌంట్లో ఉన్న టోటల్ అమౌంట్ని ఒక వాలెట్లో తీసుకురండి. ఏ వాలెట్లోకి అయితే రెడ్ ఎన్వలప్ టోటల్ అమౌంట్ వస్తుందో ఆ వాలెట్లోనే రెడ్ ఎన్వలప్ క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా, అంటే ఆ అకౌంట్లకే సో టోటల్ అమౌంట్ కూడా అంటే ఈ రిఫరల్ అమౌంట్ కూడా యాడ్ అవుతుంది. సో ఓకేనా, మీ యొక్క మెయిన్ అకౌంట్కే క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం అనేది లేదు. సో ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇది నా యొక్క మెయిన్ అకౌంట్కి సో వీటిని క్లెయిమ్ అయితే చేస్తున్నాను వీటిని. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏం చేశానంటే సింపుల్గా ఈ లింక్ మీద అయితే క్లిక్ చేశాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకుని నేను ఎందుకు ఈ లింక్ మీద క్లిక్ చేశానంటే నాకు డైరెక్ట్ మెయిన్ అకౌంట్ ఏనో సో ఇక్కడ చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇది నా యొక్క మెయిన్ అకౌంట్ కదా. మెయిన్ అకౌంట్ అనేది నేను నార్మల్ బ్రౌజర్ యూజ్ చేశాను. సో ఫేక్ అకౌంట్ అనేది బ్రేవ్ బ్రౌజర్ అయితే యూజ్ చేశాను. ఓకే, నార్మల్ అకౌంట్ అదే కనుక నా యొక్క ఫేక్ అకౌంట్లోకి వచ్చింది అనుకోండి, నేనేం చేశానంటే ఈ బ్రేవ్ బ్రౌజర్లో నీ యొక్క రెడ్ ఎన్వలప్ అనేది పేస్ట్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఇందులోకి అంటే ఫేక్ అకౌంట్లోకి బ్యాలెన్స్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. సో ఓకే, అందరూ ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ అనేది చేయకండి. సో ఓకేనా, ఇక నేనేం చేశానంటే సో ఈ లింక్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ టు రిసీవ్ మీద క్లిక్ చేశాను. ఓకే, క్లిక్ టు రిసీవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నాకు 150 రూపీస్ అనేవి యాడ్ అయితే అయిపోతాయి. సో కానీ ఇక్కడ నేను గేమ్లోకి అయితే వెళ్ళి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇది గేమ్. ఈ గేమ్లో నేను ఆల్రెడీ క్లెయిమ్ అయితే చేశాను. ఇక్కడ ఏం చేస్తున్నాను సింపుల్గా ఈ పేజ్ని రీఫ్రెష్ అయితే చేస్తున్నాను. సో ఓకేనా, ఈ పేజ్ రీఫ్రెష్ చేస్తున్నాను. సో ఒక నిమిషం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నాకు రిఫరల్ అమౌంట్ 150 రూపీస్ అనేవి యాడ్ అయిపోయింది. ఇప్పుడు టోటల్గా నా యొక్క వాలెట్లో 384 రూపీస్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం బ్యాంక్ అకౌంట్ గారు మీరు అంటే ఎప్పుడైతే విత్డ్రా చేస్తారో అప్పుడే మీరు కూడా బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేయండి. ముందే బ్యాంక్ అకౌంట్లు యాడ్ చేయకండి. సో ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేనేం చేస్తాను, ఇక్కడ బ్యాంక్ కార్డు ఉంది కదా. సో ఇక్కడ బైండ్ బ్యాంక్ కార్డు మీద అయితే క్లిక్ చేశాను. ఓకేనా, బైండ్ బ్యాంక్ కార్డు మీద క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేసి బ్యాంక్ కార్డు అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ యాడ్ కార్డు మీద క్లిక్ చేశాను. సో ఓకేనా ఫ్రెండ్స్ అందరూ గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ అకౌంట్కి మాత్రమే విత్డ్రా చేసుకోండి, యూపీఐకి విత్డ్రా చేసుకోకండి. ఎందుకంటే ఈ బ్యాంక్ అకౌంట్కి అయితే ఎగ్జాక్ట్గా ఒక 3 to 4 మినిట్స్లో పేమెంట్ అనేది రిసీవ్ అవుతుంది. సో ఓకేనా. సో ఫ్రెండ్స్ అదే యూపీఐకి అనుకోండి ఎగ్జాక్ట్గా ఒక 24 అవర్స్ పడుతుందంట యూపీఐకి పేమెంట్ రావడానికి. అందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి మాత్రమే విత్డ్రా చేసుకోండి. సో ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు బ్యాంక్ నేమ్ అనేది ఉంటుంది కదా, అంటే మీ యొక్క బ్యాంక్ నేమ్ ఓకేనా, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అది బ్యాంక్ నేమ్ అనేది ఇవ్వండి. సో ఓకే, కింద మీ యొక్క నేమ్ ఇవ్వండి. అకౌంట్ నేమ్ అంటే మీ యొక్క నేము. సో ఓకే, తర్వాత ఇక్కడ పాస్బుక్ అకౌంట్ నెంబర్ అంటే ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్ అనమాట. సో ఓకేనా, తర్వాత ఇక్కడ ఐఎఫ్సి కోడ్ ఎంటర్ చేయండి, కింద మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఓకేనా, తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ సక్సెస్ఫుల్గా యాడ్ అయితే చేయండి. సో ఓకేనా. సారీ ఫ్రెండ్స్ ఇందులో మనకి పేటిఎం పేమెంట్స్ బ్యాంకు లేదనుకుంటున్నాను. సో ఓకేనా, ఇక్కడ చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఇందులో ఈ బ్యాంక్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో ఓకేనా. సో అందరూ కూడా చూడండి ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ ఉంది, సిండికేటు అండ్ అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇవన్నీ ఉన్నాయి. సో ఓకే, నాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నా యొక్క బేసిక్ డీటెయిల్స్ అని ఫిల్అప్ చేశాను. సో ఓకే, బ్యాంక్ అకౌంట్. సో ఓకే, నెక్స్ట్ టైం చేశానంటే ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఓకే, నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో ఓకే, నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ సక్సెస్ఫుల్గా యాడ్ అయితే చేశాను అనమాట. సో ఓకే, బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి, ఇక్కడ బ్యాక్ రండి. సో ఓకే, బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి ఇలా ఆప్షన్స్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఒకటే బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి. సో ఓకే, ఇంకా అకౌంట్స్ క్రియేట్ చేసినప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్స్ అయితే కావాలి. సో ఓకే, మీరేం చేస్తారంటే
ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది డిలీట్ చేయండి. సో కానీ ఈ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ అన్బైండ్ మీద క్లిక్ చేస్తే ఈ బ్యాంక్ అకౌంట్ అనేది రిమూవ్ అవుతుంది. మళ్ళీ సేమ్ బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా అనేది చేసుకోవచ్చు. కానీ మీ యొక్క ప్రీవియస్ బ్యాంక్ అకౌంట్ని డిలీట్ చేయాలి. ఓకే, డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే బ్యాంక్ అకౌంట్ వేరే అకౌంట్లో యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఓకేనా, అంటే మీ దగ్గర ఒకటే బ్యాంక్ అకౌంట్ కూడా ఉంటే ఈ ప్రాసెస్ ప్రకారం చేయండి, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఇక్కడ క్యాష్ అప్లై అయిన ఆప్షన్ అయితే కనబడుతుంది. సో కానీ క్యాష్ అప్లై మీద క్లిక్ చేశాను. సో కానీ ఇక్కడ క్యాష్ అప్లై మీద క్లిక్ చేసి సో ఇక్కడ టోటల్ అమౌంట్ అనేది ఎంటర్ అయితే చేస్తున్నాను. సో కానీ ఇక్కడ క్యాష్ అప్లై మీద క్లిక్ చేశాను కదా, సో ఇక్కడ ఏం చేశానంటే సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి క్యాష్ అప్లై అనేది ఉంది, 384 రూపీస్ సంబంధించిన క్యాష్ అప్లై అనేది ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఓకేనా, ఈ క్యాష్ అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేయమంటారు. సో ఇక్కడ నా దగ్గర 384 రూపీస్ ఉన్నాయి కాబట్టి 384 రూపీస్ ఎంటర్ చేశాను. కింద బ్యాంక్ అకౌంట్ అని సెలెక్ట్ చేసుకోండి. యూపీఐ కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, బ్యాంక్ అకౌంట్కి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో ఓకే, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అమౌంట్ బ్యాంక్ రెండు సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్యాష్ అమౌంట్ మస్ట్ 300 రూపీస్కి మల్టిపుల్ అని చెప్తున్నారు. సో ఓకేనా, 300 రూపీస్ మీకు ఎటువంటి డౌట్ లేదు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అమౌంట్ అనేది ఉంటుంది కదా. సో అమౌంట్ అనే దగ్గర 100, 200, 300, 400 ఇలా మాత్రమే మనం విత్డ్రా అనేది చేసుకోవచ్చు. సో ఓకేనా, ఇక్కడ మీరు కావాలంటే ఇంకో 10 రూపీస్ గేమ్ ప్లే చేసి ఇక్కడ టోటల్గా 400 రూపీస్ విత్డ్రా అనేది చేసుకోవచ్చు. కానీ నేను ఇంకా రిఫర్స్ అనేది చేస్తాను కాబట్టి ఇక్కడ నేను కేవలం 300 రూపీస్ మాత్రమే విత్డ్రా చేయాలనుకుంటున్నాను. సో ఓకేనా, ఇక్కడ మినిమం విత్డ్రా 300 రూపీస్ కాబట్టి సింపుల్గా ఇక్కడ నేను ఇక్కడ 300 రూపీస్ అనేవి ఎంటర్ చేశాను. సో ఓకే, 300 రూపీస్ ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను. సో ఓకే, ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 300 రూపీస్ అయితే చెకింగ్లో ఉంది. ఓకేనా, ఇందులో పేమెంట్ అనేది 100% అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ అలాగే ఎవరైతే రిఫర్ చేయాలనుకున్నారో వాళ్ళు ఈరోజే రిఫర్ చేయండి. అది కూడా ఎక్కువ కాదు, జస్ట్ ఒక 2 or 3, ఎందుకంటే ఈరోజు మనకి పర్ రిఫర్కి 150 రూపీస్ అయితే వస్తుంది. ఓకేనా, 150 రూపీస్. అదే రేపు అనుకోండి 120 రూపీస్ మాత్రమే వస్తుంది. కాబట్టి ఈరోజు రిఫర్స్ చేసి పెట్టుకోండి. రిఫరల్ అమౌంట్ అనేది ఈరోజు నైట్ 9 PM కల్లా సెండ్ చేసేస్తారు, అందరికీ సెండ్ చేస్తారు. ఎటువంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ రిఫరల్ అమౌంట్ దగ్గర. సో ఓకేనా. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన పేమెంట్ అనేది ఎగ్జాక్ట్గా మనకి ఒక 2 or 3 అవర్స్లో మనకి పేమెంట్ అనేది రీచ్ అవుతుంది. సో ఓకేనా, దీనికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్స్ కూడా నేను ఆల్రెడీ చూపెట్టాను. సో ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్స్ అనేది ఖచ్చితంగా 100కి 100% పేమెంట్ ఇచ్చేవి ఫ్రెండ్స్. ఓకేనా, పేమెంట్ 100% అయితే వస్తుంది. ఎవరు కూడా యూపీఐకి విత్డ్రా చేయకండి, కేవలం మీరు బ్యాంక్ అకౌంట్కి మాత్రమే విత్డ్రా చేసుకోండి. 3 అవర్స్లో పేమెంట్ వస్తుంది. అదే యూపీఐ అనుకోండి 24 అవర్స్ పడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పేమెంట్ ప్రూఫ్స్ అనేవి ఇది 100% పేమెంట్ ఇస్తుంది నేను అయితే చెప్తున్నాను కదా. ఇక్కడ చూడండి పే సక్సెస్ అని వచ్చింది. సో ఓకే, ఇక్కడ ఎందుకు రిజెక్ట్ అయింది ఇక్కడ చెప్తాను. అతను యూపీఐ అనేది ప్రొవైడ్ చేశారు. ఓకేనా, యూపీఐ ప్రొవైడ్ చేస్తే ఒక్కోసారి రిజెక్ట్ అవుతుంది అన్నమాట. సో ఓకేనా, యూపీఐ కంటే బ్యాంక్ అకౌంటే సేఫ్ కాబట్టి బ్యాంక్ అకౌంట్కే ఇవ్వండి, విత్డ్రా చేసుకోండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇందులో మనకి విత్డ్రాల్ టైమింగ్స్ కూడా చెప్తాను నేను. విత్డ్రాల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుంచి, ఓకేనా, మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 6 PM వరకు మాత్రమే విత్డ్రాల్ టైమింగ్స్ అనమాట. ఓకేనా, ఈ టైమింగ్స్ లోపల మనం విత్డ్రా అనేది చేసుకోవాలి. ఈరోజు రిఫర్స్ చేసి పెట్టుకోండి, రేపు మార్నింగ్ 10:30కి అందరూ విత్డ్రా చేసుకోండి. సో ఓకేనా. ఓకే. సో ఫ్రెండ్స్, నేను ఈ యొక్క వెబ్సైట్లో నేను విత్డ్రా అయితే చేశాను కదా. సో విత్డ్రా చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా నాకు 2 అవర్స్లో పేమెంట్ అనేది రిసీవ్ అయిపోయింది. సో ఓకేనా, దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ క్యాష్ అప్లై మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఇంతకుముందు పెండింగ్ అనేది ఉండేది, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే నాకు సక్సెస్ అని వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నేను 300 రూపీస్ విత్డ్రా అయితే చేశాను. ఈ 300 రూపీస్ సంబంధించిన పేమెంట్ అనేది నాకు రిసీవ్ అయిపోయింది. సో ఓకేనా, దీనికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను నేను ఇప్పుడు. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ చూడండి. నేను 300 రూపీస్ విత్డ్రా చేశాను, నాకు 255 రూపీస్ పేమెంట్ అనేది రిసీవ్ అయిపోయింది. సో ఓకేనా, ఇందులో పేమెంట్ అనేది 100% అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, నేను చెప్తాను కదా. సో పేమెంట్ 100% అయితే వస్తుంది. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వెబ్సైట్లో మనకి పేమెంట్ అనేది ఎగ్జాక్ట్గా 3 అవర్స్లో పేమెంట్ అనేది రిసీవ్ అవుతుంది. ఓకేనా, సో ఎగ్జాక్ట్గా 3 అవర్స్లో పేమెంట్ రిసీవ్ అవుతుంది. ఇన్ కేస్ 3 అవర్స్ పట్టకపోతే, అంటే ఎక్కువ మంది విత్డ్రా చేస్తే ఏమవుతుందంటే మ్యాక్సిమం ఒక 24 అవర్స్లో పేమెంట్ అనేది రిసీవ్ అవుతుంది. సో కానీ ఇందులో పేమెంట్ మాత్రం 100% అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, పేమెంట్ 100% అయితే వస్తుంది. పేమెంట్ విషయంలో ఎటువంటి డౌట్ అనేది లేదనమాట. సో ఓకే, ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ కస్టమర్ కేర్ సర్వీస్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సో వాళ్ళు వెంటనే రిప్లై కూడా ఇస్తున్నారు. మనకి ఎటువంటి డౌట్ కూడా లేదు పేమెంట్ విషయంలో. సో ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ యాప్ని అందరూ ఈరోజే ట్రై చేయండి. ఎందుకంటే ఈరోజు మనకి పర్ రిఫర్కి 150 రూపీస్ అయితే ఇస్తున్నారు. అండ్ అలాగే మనకి సైన్ అప్ బోనస్ 20 రూపీస్ అయితే ఇస్తున్నారు. ఓకేనా,
అండ్ ఫ్రెండ్స్ అండ్ ఇంకో విషయం వచ్చేసి ఇందులో మనకి 5 రిఫరల్స్ ఓకేనా, 5 రిఫరల్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 200 రూపీస్ ఎక్స్ట్రా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ ఓకేనా. సో మీ యొక్క వాలెట్లో 500 అంటే ఒకే రోజు 5 రిఫరల్స్ ఎవరైతే కంప్లీట్ చేయగలరో వాళ్ళకి సో కంపెనీ వాళ్ళు ఇన్స్టెంట్గా 200 రూపీస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఖచ్చితంగా బోనస్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనకి ఎటువంటి డౌట్ అనేది లేదు. సో పేమెంట్ కూడా 100% వస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ట్రై చేయండి, ఎందుకంటే పర్ రిఫర్కి 150 రూపీస్ అయితే ఉంటుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.